జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫలితాల కోసం రేపటి వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. 20,000 మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తోందన్నారు. పోలైన ఓట్లలో 70% కాంగ్రెస్కే పడ్డాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 90% స్థానాల్లో విజయం సాధిస్తామంటున్న కోమటిరెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు రేపు విడుదలగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మాట్లాడదాం. మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, జూబ్లీహిల్స్ హోరావోరుగా సాగింది. మేము గెలిస్తామని బీఆర్ఎస్ అంటున్నాం, మేము గెలుస్తామని చెప్పేసి అంటున్నారు. అసలు ఎవరు గెలవబోతున్నారు? హోరావోరి అని చెప్పి పత్రికల్లో అనుకుంటున్నారు తప్ప హోరావోరి లేదు. అది వన్ సైడ్ జరిగిన ఎలక్షన్. ఎగ్జిట్ పోల్లో ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చింది, కానీ పర్సంటేజ్ తక్కువ ఇచ్చింది వాళ్ళు. నా ఎగ్జిట్ పోల్ చెప్తున్నా, 10 ఎలక్షన్ కండక్ట్ చేసిన, నేను స్వయంగా 7 సార్లు పోటీ చేసిన. నేను ఓటింగ్ సర్లే, నేను స్వయంగా మేము పోవద్దు కాబట్టి పోలేదు. అక్కడ మా వాళ్ళు కానీ అక్కడ వర్కర్స్ కానీ అక్కడ కామన్ మ్యాన్లతో మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ డే కానీ నిన్న కూడా ఫోన్ చేయడం జరిగింది. 70% ఓట్లు పడ్డాడు, మాకు పూర్తి రిపోర్ట్ ఉన్నది. తప్పకుండా 20 నుంచి 30 మధ్య మెజార్టీ. మా సీఎం గారు 30 అని చెప్పి టార్గెట్ పెట్టిండో అదేవిధంగా మా కార్యకర్తలు, స్థానిక నాయకులు, మంత్రులు మేము 15 రోజులు మానిటర్ చేస్తూ కింద ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు బూత్ వైజ్ ఉండి పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచారు, ఉల్టా మా మీద పెట్టింది. మేము డబ్బులు పంచలే. అభివృద్ధి కావాలంటే సెంటిమెంట్ ఇవన్నీ పక్కకు పెట్టండి. ఇంకా 3 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉంటాం. జూబ్లీహిల్స్ పేరుకు జూబ్లీహిల్స్, మీకు తెలియదు. అక్కడ 10% రిచ్ పీపుల్ ఉంటారు, 90% స్లమ్స్. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, 90% మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఇండ్లు కావాలి. ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం 200 యూనిట్లు. ఇందిరమ్మ ఇండ్లు సొంత జాగా ఉన్న వారికి 5 లక్షలు ఇస్తున్నాం. ఆ విధంగా అభివృద్ధి కోరుకొని ప్రజలు ఓటేసారు. తప్పకుండా 30,000 మెజార్టీ దాటుతుంది. పోలింగ్ జరిగే రోజు పదే మీ మీద ఆరోపణలు చేసి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా అన్నారు. రేపు ఒకవేళ ఫలితాలు అటు ఇటు అయితే ఈ ఆరోపణ మరొకసారి తెర మీదకి వచ్చే అవకాశం ఉంది కదా. అంటే ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో 50 బై ఎలక్షన్లు పెట్టిండ్రు. హుజూరాబాద్ నుంచి మొదలుపెట్టుకుంటే హుజూర్ నగర్ కానీ, మునుగోడు కానివ్వండి, ఇంకా జానారెడ్డి గారి దగ్గర నోముల నరసింహ గారు చనిపోయినప్పుడు జానారెడ్డి గారు స్వయంగా నిలబడితే ఊరికొక ఎమ్మెల్యే 45 రోజులు అక్కడనే మామ చేసి లారీ లోడ్లల్లా స్కాచ్ బిస్కిల్ తీసుకొచ్చి ఊర్లల్లా రోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి మధ్యాహ్నానికి బానిసలు చేసి గ్రామస్తుల్ని ఆ విపరీతం డబ్బు గెలిస్తే కూడా బొటాబొటి మెజార్టీతో గెలిచిన జానారెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టలేకపోయాను. బదనాం చేసి అధికార పార్టీ మీద ఎవరైనా ఓడిపోతుంది కాబట్టి ఏదైనా కూడా చెప్పాలి కదా. ఎలక్షన్ రిజల్ట్ రెఫరెండం అనుకోవచ్చు, అవసరం లేదు. రిజల్ట్ వచ్చింది కదా, రేపటి రిజల్ట్ నేను ఇవాళ చెప్తున్నా. రేపు కౌంటింగ్ కదా, ఈ టైంకి అయిపోతుంది కదా. 10 గంటలకి అయిపోతుంది, 11 గంటలకు క్లోజ్ అయిపోతుంది. అంటే ఎలక్షన్ రిజల్ట్ పాజిటివ్ వస్తుంది అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇదే ఊపులో పెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధం లేదు. స్థానిక సంస్థలు ఇప్పుడు అంత పోటీ చేసి కేటీఆర్ గారు ఆయన మొత్తం ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అక్కడనే 30,000తో గెలిచినప్పుడు స్థానిక సంస్థలు 90% సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎన్నికల ఫలితాల కోసం రేపటి వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం లేదు. 20,000 మెజార్టీతో రేపు జూబ్లీహిల్స్లో గెలవబోతున్నామని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.